ఏం పేరమ్మా? అరణి హరణి. ఏం చేస్తాం? కూరగాయల వ్యాపారం కూరగాయల వ్యాపారం. ఎట్లా సాగుతుంది? బాగానే ఉంది. అవునా? మా మీరు పండిస్తారా? కొనుక్కొస్తాం. కొనుక్కొస్తారా? ఎక్కడ ఉంటారమ్మా? వెనకలో ఉంటాం. పేరు ఏం పేరు? ఏరియా పేరు? ఆలుగడ్డ బాయ్, మెట్టు కూడా ఆలుగడ్డ బాయ్. ఎట్లుందమ్మా కాంగ్రెస్ గవర్నమెంట్? ఏం ఎట్లున్నా ఇంకా మేము తిరిగేది ఉంది అన్నంలో. మా వ్యాపారం మాకు పొద్దున్నలో వేసి ఇదే బిజినెస్ మాకు. సంక్షేమ పథకాలు ఇస్తున్నట్ట కాదు. 500 సిలిండర్, 200 యూనిట్ల కరెంటు. ఏం లేదు అట్లా మాకు ఇప్పటిదాకా. వస్తలేవా? ఏ గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది, ఇస్తున్నా ఉంటుంది. మేము మాకైతే ఏం రాలేదు. ఇదైతే ఏం రాదు. పెన్షన్లు పెంచిరా? 4000 ఇస్తా. లేదు, 2000. 2000 వస్తున్నాయా? మరి ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది ఎందుకు ఉండదు అన్న, సంసారం ఎలా తీసుకోవాలంటే ఇబ్బంది ఉండదు, అన్ని విధాలు ఎలా తీయాలంటే. మార్పు రావాలని కోరుకున్నారు కదా, ఎట్లా ఉంది గవర్నమెంట్? మార్పు రావాలని కోరుకుంటే ఏం మార్పు లేదు, ఇదే మార్పు. ఎట్లుందో అట్లానే ఉంది. ఎట్లుందో అట్లా ఉంది. పాతప్పుడు ఎట్లుందో అట్లానే ఉంది. ఇంకా పాతప్పుడే నయం ఉండే ఇప్పటికంటే. పాతప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే అప్పుడే నయం ఉండే. ఎందుకమ్మా? అవును, మళ్ళీ అప్పుడే ఏదన్నా కొనాలన్నా అగ్గో సగ్గో ఉండే. ఇప్పుడేంది అన్ని పిరమే. ఏది కొనాలన్నా అప్పుడు బియ్యం కొనాలన్నా 40 రూపాయలు కిలో ఉండు, ఇప్పుడు 60 రూపాయలు కిలో తెచ్చుకొని తినాలంటే. ప్రతి ఒక్కటి కొనాలన్నా రేటే ఉంది. రేటే ఏం తక్కువ లేదు. అందుకే మమ్మల్ని కొట్టి మాకే పెడుతున్నారు, వేరే ఏం లేదు. మాకే పెడుతున్నారు. ఏం లేదు, అసలు ఎందుకు వచ్చిందో కూడా మాకు అర్థం కాలే. అవును, మరి ఏం చేస్తున్నాను, ఏం చేస్తున్నా, ఏం లేదు చేసింది. ఇదే రోడ్డు మీద బతికే మాది కోటేశ్వర్ కనిపిస్తలేదా? పొద్దున 6 గంటలకు వస్తాం రోడ్డు మీద అంటే రాత్రి 12 అవుద్ది మాకు. ఇదే కోటేశ్వర బతుక మాకు చేసేది ఆయన ఏం లేదు. అక్క ఆయన చేసినాడు, మేము చూసినాడు. ఏం లేదన్న, ఆయన చెప్తాడు చేస్తాడన్న గ్యారంటీ ఏం లేదు మాకు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ వస్తున్నాయి. ఇంతకుముందు వచ్చిన కేసీఆర్ ఇచ్చినయే ఇప్పటికి మేము తింటున్నామో మాకు వస్తున్నాయి అంతే. వేరే కానీ ఈయన వచ్చినాక మాకు కొత్తగా ఇచ్చింది ఏం లేదు, మేము తిన్నదేం లేదు. ఎందుకు వచ్చిండు ఆయనకి ఎరక, పైసలు ఎక్కువ ఉండి ఆయన వచ్చిండు అంతే. వేరే సీఎం కావాలన్నారు వచ్చిండు, మా మీద సంపాదించుకోనికి వచ్చిండు అంతే, వేరే ఏం లేదు. మా మీద సంపాదించుకోనికి, ప్రజల మీద సంపాదించడానికి వచ్చిండు కానీ ప్రజలకు పెడతారది ఏం లేదు. ఆయన ఏం పెడుతుందో కనిపిస్తలేదు మాకు. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన 2 సంవత్సరము చేసింది ఏం లేదు, పెట్టింది ఏం లేదు. కేసీఆర్ చేసిన పనులే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆయన చేసిన పనులే కనిపిస్తున్నాయి. నువ్వు చెప్పు ఒక మహిళ. మాకైతే తెలియదు అన్న, మాకేం రాలేదు, మాకేం తెలియదు. అవే 1000 రూపాయలు కడుతున్నాం. 1000 రూపాయలే కడుతున్నాం సిలిండర్. మహిళలకి 2500, 4000 పింఛన్లు ఇస్తారు. అవన్నీ ఏం లేవు. కేసీఆర్ ఇచ్చిన 2000 వస్తున్నాయి, అవే వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మితో బంగారం ఇస్తా అన్నాడు. అవన్నీ ఏం లేవు, ఏం రాలే, మాకేం లేవు. జనాలు ఏమనుకుంటారు, ఎవరు సేఫ్టీ ఉన్నాడు సేఫ్టీ అనుకుంటుండు. సేఫ్టీ లేక కష్టపడాలి మా బతుకు ఇది అనుకుంటున్నాం. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఏమో మాకైతే ఏం లేవు అన్న, మాకేం లేవు. ఏం ఎట్లుంది, ఇదే కష్టం చేసుకొని తింటున్నాం. మా కష్టం మేమే తింటున్నాం, మా బతుకు మేమే బతున్నాం. మాకైతే గవర్నమెంట్ సొమ్ము ఏం లేదు. కేసీఆర్ ఇచ్చిన 2000 తప్ప ఏం లేదు మాకు గవర్నమెంట్ సొమ్ము. ఆ 2000 మాకు గవర్నమెంట్ సొమ్ము అంటే మేము తింటున్నాం, అంతకంటే ఎక్కువ మాకేం లేదు. కేసీఆర్ అప్పటి నుంచి అవే 2000 ఇచ్చిండు, ఇప్పుడైనా అవే 2000 వస్తున్నాయి. ఆయన పెంచిన 2200 పెంచిన 1000 రూపాయలు చేసిండు, 1000 రూపాయలు 2000 చేసిండు, అవే వస్తున్నాయి, అవే తింటున్నాం. గవర్నమెంట్ సొమ్ము అంటే ఆ 2000, అంతకంటే ఎక్కువ మేము ఏం తినాం. 4000 చేస్తా అన్నాడు కదా. లేదు, 4000 చేస్తున్నాడు. ఇబ్బంది అవుతుంది కదా, చాలా ఇబ్బంది అవుతుంది కదా, చాలా ఇబ్బందే ఉంటుంది. మా కష్టాలు మేము చేసుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు. పొద్దున్న లేచి రాత్రి 12 గంటల వరకు, పొద్దున 5 గంటలకు లేస్తే రాత్రి 12 గంటల దాకా ఇదే కష్టం. మాకు ఇబ్బంది ఉండదా? ఏం చెప్తాము ముఖ్యమంత్రికి? మేమేం చెప్పమన్నా, ఆయన అన్న పథకాలు ఒక్కటి కూడా రాలేదు మాకు ఇంతవరకు. ఆయన చెప్పిండు కానీ ఉట్టి బూత్కమ్మ ఆడలు చెప్పిండు, అదలు పడ్డాడు కానీ ఏం లేదు, రాలే 1 రూపాయలు మాకు లేదు. 6 గ్యారెంటీలు రాలేదా? ఏం రాలేదు మాకు, ఏది రాలేదు. ఒక పిరి బస్ వస్తుంది, అంతకన్నా మించింది ఏం లేదు, ఏం లేదు. పిరి బస్ అంటే ఉంది, ఇక పోతున్నాం వస్తున్నాం అంతే. ఎప్పుడన్నా వస్తారు ఎట్లా పోతారు అట్లా పోతారు వస్తారు అంతే. వస్తలేదు మాకు, మాకేం లేదు. ఇస్తలేరు నాన్న, ఏమి ఇస్తలేరు. 1000 రూపాయలు పెట్టుకుంటున్నాం మేము. అయ్యో వాళ్ళు ఇయ్యండి, మేమే ఎక్కడికి వెళ్ళి తెచ్చేయాలి? వాళ్ళు ఇస్తేనే కదా మేము ఇచ్చేది. వాళ్ళు ఇయ్యండి, మేమేం చేస్తాం అంటూ. 500కి అసలే లేదు సారు, మాకు అసలే లేదు. నేను ఏం చేస్తాం, అది మేము 1000 రూపాయలు పెట్టే కొంటున్నాము. పిరికాదంటే మాకేం లేదు.
మహిళలు 2500 ఇస్తారు. ఏం లేదు మాకేమి ఇవ్వలే ఇస్తలేరు మాకు. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ఏందో రేవంత్ మేము కష్టం చేసుకోవాలి తినాలి కానీ ఎవరేం పెట్టేది ఏం లేదు. మమ్మల్ని కొడుతురు మాకే పెడుతురు అంతే. మాకేమి ఇచ్చేది ఏం లేదు. కోటీశ్వరులను చేస్తున్నారట. ఎవరిని చేసిండు ఎవరు నేను చేయలేదు. రేవంత్ రెడ్డి చేయలే ఇంతవరకు. మా కష్టం మాకే మా దగ్గర మా గుంజుకొని ఇంకా మాకు పెడతా లేకపోతే లేదు అంతే. మాకేమి ఇచ్చారు అంతే మాకేమి చేయలేదు. కొన్ని పెన్షన్లు ఏమైనా పెంచిరమ్మా? పింఛన్లు లేవు ఏం లేవు ఏం. అది గెలిచేదాకానే అమ్మాయి అంటారు అవతల రాళ్ళు పడతారు అంతే రాళ్ళే పడతారు. మరి మార్పు కావాలనుకున్నారు కదా. మార్పు కావాలనుకుంటే మా మీదనే రాళ్ళేసి మా మీదనే రాళ్ళేస్తారు అంతకన్నా మించింది ఏం లేదు. ఇక మీ మీదనే రాలేదు. మా మీదనే రాళ్ళు. ఎట్లుంది మరి మీ జీవనాధారం ఎట్లా పథకాలు వస్తున్నాయి? ఏ బతకాలు మాకు లేవయ్యా మేము కష్టం చేసుకుంటున్నాం బతుకున్నాం అంతే. గవర్నమెంట్ మీద ఆధారపడతలేదు. ఏం లేదు. పొలం ఉందా అమ్మా? ఉంది నాకు పొలం. మరి రుణమాఫీ రుణం తెచ్చుకున్నావా? తెచ్చుకుంటున్నాం కానీ అయిందా మాఫీ? కాలే చేసినట్టు 2 లక్షల వరకు లేదు మాకు మాఫీ కాలేదు. రైతు భరోసా కట్టేసుకున్నాం మేము అంతకు మునిపే కట్టేసుకున్నాం కానీ మాకు కట్టేసుకున్నాం ఆయన కట్టినావా? కట్టినాం. అయ్యో మరి మాఫీ అవుతుండగా రేవంత్ రెడ్డి. మాకే గట్లని చెప్తారు అట్లని చెప్తారు కానీ ఇంకా మా పంటరు మళ్ళా ఎగసికి మళ్ళీ వేస్తారు. అంతకు మునిపే మేము కట్టేసుకున్నాం మాకేం లేదు. మాకు కట్టేసుకున్నాం అక్క ఉన్న వాళ్ళకు మాకు లేదు మాకు లేదు మేము కట్టేసుకున్నాం. జంగం మన పేరు. ఏం చేస్తుంటారు? ఇక అది ఇదే ఆకుకూరలు అమ్ముతాము. ఆకుకూరలు అమ్ముతారా? ఎట్లుంది గవర్నమెంట్ చేంజ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, పథకాలు వస్తున్నాయా? మహిళలకు 2500 ఏదో మన పొలాలకు వేస్తామని వేస్తలేరు కదా. రైతు భరోసా రైతు బజార్ వచ్చిందా? వస్తలేవు. వస్తలేదు. ఎట్లుంది గవర్నమెంట్ పాలన? ఇక ఎట్లుంది ఇక మెల్లగా వేస్తాం ఈ నెల కాబట్టి ఆ నెల వేస్తామని అని జరుపుతుర్రు. అంటున్నారు. ఈ పండుగ వెళ్ళాక వేస్తామంటారు. సంక్రాంతి పండుగ వెళ్ళాక వేస్తామంటారు. ఇక మరి ఇక పండుగ వెళ్ళేదాకా ఇక మరి 5 ఉందేమో. ఇబ్బంది ఉందా రైతులకు? మరి మాకు ఇబ్బంది అంటే ఇప్పటిలాగానే ఉంది కదా. కరెంటు ఉంది నీళ్ళు ఉన్నాయి. మరి ఇక పండించేది పండిస్తూనే ఉన్నాం. పండించేది పండిస్తారు. ఇక పథకాలు వస్తున్నాయమ్మా? ఇక పత్తికాలే కదా భూమి పైసలు వేస్తలేడు. పొలం పైసలు పొలం పైసలు ఒకటే ఇస్తలేరు. వేస్తలేడు. మీకు మహిళలకు 2500 ఇస్తా అన్నారు. వస్తలేవు వస్తున్నాయా? వస్తలేవు. ఆయన చెప్పినా వేస్తలేడు. ఇరికారంటే అంటే ఇక ఎక్కువ గాలిలకు కరెంట్ బిల్లు వస్తుంది, తక్కువ గాలిలకు మాపి వస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పిన హామీలు ఏమి వస్తలేవు అయితే? అదే మహిళలకు 2500 వేస్తున్నాడు. అవి వస్తలేవు. 4000 పింఛన్లు వేస్తారు. అవి 4000 పింఛన్ అన్నది అవి వస్తలేవు. అవి కూడా వస్తలేవా? 500 సిలిండర్ వస్తుందా? పోనీ అది కూడా రాదు. అది కూడా వస్తలేదు. ఏడాదితో ఇంక ఇయ్యనేయలే. అవే మనం 1000 రూపాయలు పెట్టే కొంటున్నాం మేము. ఇంకా అవి కూడా రాలే. 3 పద్దులు వస్తాయని చెప్పి అవి వస్తలేవు. మరి ఇక ఎప్పుడు పంపిస్తాడో. లక్ష్మితుల బంగారం ఇస్తా అన్నారు కదా, వస్తున్నాయి ఎవరికైనా? అది ఏది అది రాలే. ఏం లేదా? అది కూడా లేదు. నా పేరు ఉపేందర్ అన్న. ఏం చేస్తుంటారు? నేను బజాజ్ ఫైనాన్స్ లో లోన్స్ డిపార్ట్మెంట్ లో చేస్తామన్నా. ఎట్లా ఉందన్న గవర్నమెంట్ చేంజ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది మీ ఒపీనియన్? అన్న ఇప్పుడు చేంజ్ అవ్వడం అంటే నార్మల్ గా ఇంతకుముందు కొంచెం మంచిగా ఉంటుండొచ్చు. ఇప్పుడు 6 పథకాలు అని చెప్తుండు. 6 పథకాలు లేదు ఏం లేదు. జాబులు అన్నాడు, జాబులు లేవు ఏం లేవు అన్న. ఇంకొచ్చేసి ఇండ్లు ఇస్తా అంటారు, మరి ఎప్పుడు వస్తుందో ఏమో. మాకు మెయిన్ ఇంత ముందుకి మా ఇంటి దగ్గర పొలం ఉండే అన్న. పొలంకి రైతు బంధు వచ్చేది. ఇప్పుడు ఆ రైతు బంధు లేదు ఏది లేదన్న. ఇస్తా అంటుండు, మరి ఎప్పుడు ఇస్తారో చూడాలి. మరి ఎప్పుడు అడిగినా కానీ అందరు అడుగుతుర్రు. అడుగుతుంటే నార్మల్గా వస్తుంది అని చెప్తుర్రు. రుణమాఫీ మాది కాలేదన్న. అంటే ఆయన చేసిండు ఓకే, కానీ డేట్స్ పెట్టిండు కదా దానికి కట్ ఆఫ్ డేటు. ఒక డేట్ నుంచి ఒక డేట్ కట్ అని పెట్టేసిండు. మరి అంతకన్నా ముందులో ఉన్నది, మరి అది కాలేదు. మా పరిస్థితి అన్న మేము కూడా ఓటేసినాం కదా. ఎట్లా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎయిర్ కోర్ తెచ్చుకున్నా ఉన్నారు కదా, సో కొంత అక్కడక్కడ కూడా వ్యతిరేకత కనిపిస్తా ఉంది. దేని వల్ల? ఎయిర్ కోర్ తెచ్చుకునేది ఏం లేదన్న, ఏదో బైక్ కిస్మతులు అట్లా వచ్చింది, అది అంతే కదా. అంతే అంట. అంతే. ఎట్లా ఉంది అంటే సంక్షేమ పథకాల విషయంలో 100 రోజులు 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఏం లేదన్న, 6 గ్యారెంటీ లేదు ఏం లేదాడ. ఇచ్చినామని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి. ఇచ్చేది ఏమి ఇచ్చిండన్న? ఒక కళ్యాణ లక్ష్మికి అది ఇస్తాడు, తులం బంగారం అన్నాడు. ఆ తులం బంగారము లేదు ఏది లేదు. అందరు ఎదురు చూసుకుంటే కూర్చుంటారు అన్న. సంక్షేమ పథకాలు ఏడు ఉన్నాయన్న, ఏడ రావట్లేదు. ఏమనుకుంటారు జనాలు? ఏమనుకుంటారు? ఇక వేస్ట్ అని అయితే అనుకుంటారు అన్న కొంచెం. ముఖ్యమంత్రి ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు, ఇక వాళ్ళు అట్లనే చేసుకుంటారు అన్న. ప్రజల సొమ్ము వాళ్ళది ఏమైనా పోతుందా అన్న? గవర్నమెంట్ సొమ్ము ఏదైనా చేస్తారు, విజయోత్సవాలు చేస్తారు, ఏదైనా చేస్తారు. ప్రజల సొమ్మేనా? అంతేగాన మరి వాళ్ళది ఏమైనా ఇంట్లోకి వెళ్ళి తెచ్చిన సొమ్ము అది. విజయోత్సవాలు ఎప్పుడు చేసుకుంటారు? మంచిగా పాలన చేసినప్పుడు, పాలన చేసినాక మంచిగా ఉన్నాక చేసుకుంటారు అన్న. 1 year కాగానే అయిపోయింది అన్న. ఇక
విజయోత్సవాలు అంతా మంచిగా చేసినట్టేనా అదే. మరి అదే అంటారు 100 రోజులు 6 గ్యారెంటీలు అయిపోయినాయి. రుణమాఫీ చేసేసినాం, రైతు భరోసా సంక్రాంతికి ఇస్తామంటున్నారు, 500 బోనస్ ఇచ్చినామంటున్నారు, మహిళలకి ఫ్రీ బస్సు పెట్టినామంటున్నారు. ఇవన్నీ కూడా పథకాలే కదా మరి. 500 బోనస్ అన్నాడు అన్న, సన్న ఓట్లకనే చెప్పలే అన్న ఫస్ట్. ఆయన మామూలుగా ఎలక్షన్ల టైంలో ప్రతి రైతుకి మామూలుగా కింటాలకి 500 బోనస్ అని చెప్పాడు. ఓన్లీ ఇప్పుడు వచ్చేసి సన్న ఓట్లకే అని చెప్తుండు. ఇంకోటి వచ్చేసి 6 గ్యారెంటీలలో వచ్చేసి మనకి నార్మల్గా లేడీస్కి అది ఉన్నది అన్న, బస్సు ఉచిత బస్సు అని పెట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇప్పుడు టికెట్లు పెట్టి కూడా నిలబడవలసి వస్తుంది అన్న. అలాంటి సగం రేటుకి అందరికి పెడతా అయిపోయి, మాకి అయినా ఇప్పుడు జెంట్స్కి అయినా లేడీస్కి అయినా సగం రేటు పెడితే బాగుండు, నా ఒపీనియన్ అట్లా అనుకుంటున్నా. ఇప్పుడు మేము ఏదన్నా ఊరికి పోవాలంటే 200 టికెట్ పెట్టి 2 గంటలు నిలబడవలసి వస్తుంది అన్న. అది అలాగే మంచిగా కూర్చుంటారు వాళ్ళు నార్మల్గా. సో ఎట్లా చూస్తావు 1 ఇయర్ నుంచి డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తా ఉన్నా అంటే నీకు కనిపిస్తుందా ఎట్లా ఉంది? నాకైతే అంతేం అనిపించట్లేదు అన్న. ఎందుకు ఇక ఏముంది అంటే చేస్తున్నామంటారు కదా ప్రభుత్వం కూడా, మేము 1 ఇయర్లో చాలా అభివృద్ధి చేసినామంటున్నారు. చేస్తున్నామని చెప్తుర్రు, చేసి చూడాలి అన్న. మనకైతే అనిపించట్లేదు చేస్తున్నట్టు. నిజంగా వాస్తవం అని చెప్పు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం చేస్తున్నారు? ఆ ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది? అంత అయితే ఏం చేయలే ఇంకా. ఇప్పుడు 1 ఇయరే కదా అయింది, చూడాలి మరి ఏం చేస్తారో. టైం కావాలంటారు. ఏం కావాలో మరి ఏం చేస్తారో మరి. ముందరికి రమ్మని అని ఇచ్చిన 500 సిలిండర్ ఎవడిచ్చిండ రమ్మని, రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎవడా అన్నాడు రమ్మని ఇడికి ముందరికి 500 గ్యాస్ ఇచ్చిన అంటే రమ్మని అని ముఖంగా అలాడు ఏందో వండి ఇది ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా ఏది లేదు ఎక్కలేదు ఆడు. ఆ పిరిబాస్ ఏమక్కడికి వచ్చిండాడు, మనుషులు తొక్కి సస్తూరు అండ్లా, ఒకరి మీద ఒకరు ఎక్కి. ఇంకా కాలేజ్ పిల్లలకు చదువుకు స్కూల్ పిల్లలకు వేస్తే పిల్లలు పోతారు వస్తారు. ఇప్పుడు మాకు పిరిబాస్ అన్నాడు కానీ మేము రోజు 100 పెట్టిపోతున్నాం. వస్తుంది 50 పోతుంది 50 మాకు. డబ్బులు ఎందుకు పెడతారు? డబ్బులు ఎందుకు కడతా మరి ఆ మనుషులు అందులో ఒత్తుకుంటా ఎక్కడెక్తాం? పిరిబాస్ ఎందుకు అయ్యా పిరిబాస్ ఇంకోటి చేయమన్నాడు ఏమైనా చేసేది. అబ్బో ఇక కోటేశ్వరం చేస్తే ఇక మేము ఇక ఈ కష్టం ఎందుకు మాకు? ఇక ఆడిచ్చింది అది తినుకుంటూ ఇంట్లో ఉండవలసిందే. ఆడు మాతోటి కోటేశ్వరుడు అవుతాడు, ఆతోటి మేం కాదు, మాతోటి ఆడవుతుండు. మాకు ఇంతవరకు ఏది లేదు, ఆడు ఎక్కి 2 సంవత్సరాలు కానీ ఇంతవరకు మాకు పిరియన్న వస్తువునే తెలియదు. ఏది వస్తుంది సిలిండర్ కాదు. ఆ అన్న ఏమి లేవు, అన్న ఏమున్నాయి ఇప్పుడు? ఏందో మహిళలకు పైసలు ఇస్తా అన్నాడు, అవి లేవు. ఏందో వేటివి జాగలు ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టిస్తా అన్నాడు, అవి లేవు. పైసలు ఇస్తా అన్నాడు, అవి లేవు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, అవి లేవు. తులం బంగారం అన్నాడు, అది లేదు. ఏందో 0 కరెంట్ అని అది లేదు. ఇంకా ఏం చేసిండు? ఒక బస్సు పెట్టంగానే అయిపోయింది అంతే. అవన్నీ వేస్ట్. ఆ పింఛన్ అనుకో మాకు ముసలి లేరు, మాకు అవసరం లేదు. పింఛన్ తోటి మాకు అక్కడికి వచ్చాడు మేము అడుగుతున్నాం. 2500 ఇస్తాను కదా, ఇయ్యలే లేవు. అప్లికేషన్ పెట్టి ఇప్పుడు 6 నెలలకు ఎక్కువ అయిపోయి. ఏమా వచ్చు లేదు ఇచ్చు లేదు. ముఖ్యమంత్రి ఎప్పుడైనా పోయి ఎక్కడ పోదమా అని ఆడేయడమో ఎక్కువ, ఎక్కడ పోదమా అయ్యా ఆడేయడమో ఎక్కువ. ఆడు చెప్పిన మేము ఇంటిమి అయిపోయి, ఆడు చెప్పాడు టీవీలో ఇంటిమి. అయ్యి అయితే మంచి పని చేస్తామని ఓటేస్తుంది. ఆయన మాటలు నమ్మేసినాము. ఆడిసండి మోసకారని మాకేమరక. తాగేతలకు కోటలు ఇచ్చే తింటలకు బువ్వ పెట్టా ఓటు వేయించుకున్నాడు. దానికే లొంగిపోతారు ప్రజలు. ఆడు కోటలు తీసాకు బిర్యానీ ఆడిచ్చే ప్యాకెట్ బువ్వకే లొంగిపోయి అని కుదురుతారు అంతే. వెనక ముందు ఆలోచన మన పిల్లలకు మనకు భవిష్యత్తు ఏంది బతికేంది అని ఆలోచన లేదు. ఎప్పటికప్పుడే చూసుకుంటారు అంతే. పిల్లలు చదువుకున్న పిల్లలకి జాబులు ఇస్తున్నాడు ఆడు. ఏ జాబులే చదివిన పిల్లలు ఎంతో మంది, లక్షల మంది. ఇప్పుడు ఆడు ఎక్కి నుంచి ఎవరికి ఇచ్చిన జాబ్ చూపెట్టమని ఏది లేదు ఎక్కలేదు అయ్యా. మేము ఈ కష్టం చేసుకుంటే దాకా చేసుకుంటే పొద్దుకు పోయి బుక్కడ తింటాం. ఆయన ఎంట తిరిగితే మాకు వచ్చేది లేదు, ఆడిస్తే మేము తింటాం అన్నది లేదు. ఏది లేదు, ఏది లేదు అయ్యా. ఏ మార్పు లేదు. మనం కష్టం చేసుకుంటే బతకవలసిందే కానీ ఇవాళ ఈడు గెలిస్తే మనకు పెడతాడు, మనం తిని బాగుపడతాం అన్నది లేదు. ఏది లేదు. వాడు వస్తే అంది గెలిస్తే ఏముంది? గెలిస్తే గిట్టిగా మళ్ళీ ఒకటికి 2 చెప్తాడు, గెలుస్తాడేమో పోతాడేమో. ఆడు గెలిచి మన దగ్గరకు వచ్చి మీ బాధ ఏంది, మీరు ఉపాసం బతుర్రా, మీరు ఎట్లుంటుర్రు, మీకు 10 ఆసరా అయితే అన్నాడు గిట్టన్నాడు అన్నాడు. ఆడు ఎన్నో రాజ్యాంగం ఉంది. ఇక టీవీలో 4 ముచ్చట్లు చెప్పాను, అవే గొప్ప.
కలుస్తుండగా మిమ్మల్ని విజయోత్సవాలకు మీరు వెళ్తున్నట్టుగా. మాకేది లేదు, ఎవరు కలవరు. ఆడి సరంతా పేదన పంపించిన కూడా నడుమోడు కూడా ఇంత తింటాడు. నడుమ రాజకీయం చేసేటోడు కూడా తింటాడు. ఆడు పంపిస్తాడు పంపించేటోడు ఒక నుంచి తింటోళ్ళు 10 మంది ఉర్రు. దొంగలు 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 అన్ని దొంగలే. ప్రజలు పట్టించుకుంటూ లేరు. ఎవ్వరు లేడు. ప్రజలు ఆపద చూస్తే వెళ్ళాడు, సాపద చూస్తే వెళ్ళాడు. ఇలా తిన్నారా అన్నాడు లేదు. ఈ ఎలక్షన్ 3 నెలలు ఉన్నాయి అన్నసంది. అమ్మో అయ్యో అమ్మో అయ్యో. ఈసారి ఎవడన్నా ఇంట్లో దగ్గరికి వస్తే అలా చెప్పులతోటే కొడతారు. ఓటు ఏమైనా వచ్చిన చెప్పులతోటే కొడతారు. ఓటు అక్కే లేదు. ఆడు చెప్పిన అమలు అన్ని చేయాలి, అన్ని చేస్తేనే ఆడు మళ్ళీ ఇంకొక ఓటు వేయగాని అడగనీకి వస్తాను కనుక ఛాన్స్ ఉంది. ఆడు 6 గ్యారంటీలు చెప్పిండు, ఆడు ఒక్కటి అమలు చేసిండు. ఇంకా మిగతా ఎక్కడ ఆడు ఇలా ఓటు వేయమని ఎట్లా వస్తాడు? దండగా 6 గ్యారెంటీలు అయిపోయినాయట. ఎక్కడ పోయినాయి మరి? ఎవరికి ఇచ్చిండు? ఇప్పుడు ఎవరికి ఇచ్చిండో చెప్పమని నీకేనా? ఆడెవరికి ఇచ్చిండు మరి? అలా చుట్టాలకు ఎవరికి ఇచ్చిండు? అయ్యో మాకైతే ఇక కోటేశ్వరం చేస్తే ఇక రేపటి నుంచి ఇంట్లో మలిచిందే. ఇక ఇదెందుకు మాకు? ఇంట్లో హాయిగా తింటాం ఉంటాం. నమ్మకం చాలా ఉంది దాంతో. చాలా ఉంది. ఇప్పుడు సంవత్సరం నుంచి నమ్మలేమా? నమ్మే మోసపోయారు పబ్లిక్. ఇంకేముంది? పథకాలు వస్తున్నాయి. ఎట్లున్నది గట్లనే ఉంది. ఏది సార్ ఇస్తలేడు, వస్తలేవు. 2000 పింఛన్ అయితే వస్తుంది అప్పట్లేకనే. అప్పుడు కేసీఆర్ చేసిండు 2000, అవే 2000 వస్తున్నాయి. ఇంకా వచ్చే నెల నుంచి ఇస్తా అంటుండు. మరి ఇప్పటి వరకు ఇక వస్తే తెలుస్తుంది వచ్చే నెల. ఇంక ఇయ్యలే. ఇక బస్సు అయితే ఎక్కుతున్నాం, దిగుతున్నాము, పోతున్నాం ఎప్పుడన్నా. ఇక అదొక్కటే కానీ ఏవి 6 గ్యారెంటీలలో ఏది రాలే. ఏది లేదు. మీరు అబద్ధం చెప్తుండా, సీఎం అబద్ధం చెప్తుండా? మేమేమి అబద్ధం చెప్తలేము, ఆయనే అబద్ధం చెప్తున్నాం. అంతే మరి. మాకు భూమి లేదు, మేము తెచ్చుకోలేదు, మాకు మాపియాలి, మాకు తెలియదు. అది ఇక లోన్ల సంగతి అయితే తెలియదు. కానీ ఇక 6 గ్యారెంటీలలో అయితే మా ఇంట్లో మా కోడలు ఉంది, మా బిడ్డ ఉంది. ఎవ్వరికి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఇస్తానడుగా 2500 ఇస్తా అన్నాడుగా. ఎవ్వరికి వస్తలేవు అవి. ఇక ఇందిరమ్మ ఇంట్లో అంటుండు, అది అంటుండు, ఇది అంటుండు, ఇంకేది రాలే. మా పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అయినాయి, 2 పిల్లలు అయ్యారు. కార్డు కూడా లేదు, ఇంకా రేషన్ కార్డు కూడా లేదు వాళ్ళకి. కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఏం రాలే. తులం బంగారం ఇస్తాను రాలే. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. మా కొడుకు పెళ్లి అయితే మా కోడలికి వచ్చింది, కానీ ఈయన వచ్చినాక అయితే రాలే. ఇవన్నీ చెప్పిండు కదమ్మా, మరి వస్తలేవు. ఎట్లా? ఏం వస్తలేవు సార్, మరి ఎట్లా చేస్తారో ఏమో కానీ. ప్రజాపాలన ఏం వస్తలేవు. ఇక మరి అందరు జనాల చేతులు ఉంది, మరి ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారో. వచ్చే నెల 4000 ఇస్తా అంటుండు, వికలాంగులకు 6000 ఇస్తా అంటుండు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటుండు లేని వాళ్ళకు. ఏమి ఇస్తాడో ఏమి ఇక చూడాలి. ఇక వచ్చే నెల నుంచి చూడాలి. ఇక అప్పటిదాకా చేస్తున్నట్టుగా 1 కోటి మంది మహిళలు ఏం చేస్తున్నాయ్యా? ఆ బస్సుకి ఎలా పడుతుర్రు పీరాని. ఆ బస్సు వేస్ట్గా పెట్టిండు, ఎందుకు ఎట్టవలసి వచ్చింది? అది ఇప్పుడు ఆటోలలో బాధపడబట్టి వాళ్ళ గిరాకులు లేక వస్తున్నాం పోతున్నాం. పొద్దుగల 50, పొద్దుకి 50. మీ పిరి బస్సు ఎక్కనే లేము. ఆ పిరి బస్సు ఇంటికి పెట్టాలి. పబ్లిక్ ఒక ముసలిది మునిగిది కూడా ఇంట్లో ఉన్నది కూడా బస్సు ఎక్కిపోతుంది. ఆలడ పడుతుర్రు. అది పిల్లలకు, అది కాలేజ్ పిల్లలకు కట్టేది ఉండే పిరి. ఈ అందరికి ఎందుకు కట్టాలి? అందరు కష్టాలు చేసుకుంటారు. బస్సు టికెట్ పెట్టరా, లేకుంటే తక్కువ చేసేది ఉండే. మా అంటే 4 రూపాయలతో 2 చేసేది ఉండే, 2 తానే 1 చేసేది ఉండే. కానీ మొత్తం పిరి పెట్టి ఆలడ పడుతురు. మీకు కూడా ఆదాయం వస్తుంది? ఏం లేదు. మేము రోజు 100 రూపాయలు పెట్టి వస్తున్నాం పోతున్నాం. మేము బస్సులు ఎక్కలేము, మేము బస్సులలో వస్తలేము. ఆటోలలో వస్తాం. ఆటో వాడు ఎట్లా బతకాలి అని పిరి పెట్టి ఆటో వాడు ఆడ కూర్చోవాలన్నాడు. మేము ఆటోలకే పోతున్నాం, ఆటోలకు వస్తున్నాం. మీకోసం ఫ్రీ బస్ పెడితే మీరేం వద్దంటారు? మరి ఏంటి పడుతుండు? ఆలడ పడుతురు అయ్యా. ముసలిది ముడుగుతుంది, ఆలడ పడుతురు. ఆడ మూలకున్న ముసలిది కూడా బస్సు ఎక్కుతుంది. ఇవాళ దేని గుడి కాడికి పోతుంది, ఇలా ఈ గుడి కాడికి పోతుంది. వీడు ఉన్న కష్టాలు చేసుకుంటే కష్టాలు వాళ్ళు చేసుకుంటారు. చదువుకునే పిల్లలు, కాలేజీ పిల్లలకి కట్టాలి ఫ్రీ బస్సు. వాళ్ళకి పెడితే వాళ్ళకు చదువుకుంటారు. అలా అమ్మ నాయన కష్టాలు చేసి ఎడికలు తెచ్చిస్తారు. వాళ్ళకి పెట్టాలి ఫ్రీ బస్సు. ఈ కష్టాలు చేస్తారు ఏంటి కట్టాలి ఫ్రీ బస్సు? పని లేక పెట్టినాడు. ఇక అన్ని ఆశ చెప్పిండు, అతలకంటే ఎక్కిండు. ఏది చేస్తలేడు అయ్యా. 500 గ్యాస్ వస్తలేదు, కరెంటు కూడా అది 200 కంటే ఎక్కువనే కాలుతుంది. ఏడొస్తుంది? కడతానే ఉన్నాం. బీద జీతము 4000 ఇస్తామన్నారు, మరి ఇస్తలేరు ఎందుకు?
అడుగు రేవంత్ రెడ్డి అదే ఈ నెలలు ఇస్తారు ఆ నెలలు ఇస్తారు అని అండ్రి మరి ఆడపైకి వచ్చేదే మాట్లాడుకుంటుండే కానీ ఉంటాడా పోతాడా మరి అంతేనా పోతాడు ఏముంటాడు ముఖం గింత అయ్యింది చూస్తారమ్మా మీరు టీవీలో ఎందుకు చూడ రోజు చూస్తూనే ఉంటా ఫోన్లో కూడా చూస్తా రోజు ఏమనిపిస్తుంది మరి పోతాటుండు పోతట్టున్నాడు మళ్ళీ కేసీఆర్ వస్తాటుండు మళ్ళీ కేసీఆర్ వస్తారా? ఎందుకు ఏమో వస్తారని అంటారు కదా పబ్లిక్ మొత్తం పబ్లిక్ మాకు కేసీఆర్ కావాలి మాకు కేసీఆర్ కావాలంటారు కదా ఇక ఎవరు వస్తారో ఎవరు వచ్చా మాకు అందంటే సంవత్సర కాలంలో తెలిసిపోయిందా రేవంత్ రెడ్డి మేము పొద్దుగాల 5 గంటలకు వస్తాం నాయన మాకు ఎవరైనా పంపిస్తురా మేము ఆ కష్టం మేము చేసుకొని బతున్నాం మాకు ఒక ఇల్లు వచ్చుకోం లేదు 10 రూపాయలు వచ్చుకోం లేదు చేసుకోం లేదు ఇక మేము మా కన్న కష్టం చేసి ఇల్లు కట్టుకొని బాగుపడేదే కానీ ఎవరు మాకు 1 రూపాయి ఇయ్యరు నాయన కాదు మేము వస్తే అధికారంలోకి వస్తే 4,000 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి ఏడిస్తుండయ్యా ఆ 4 కూడా అమ్మయ్యా ఇస్తా లేడు ఆడు ఆని పొద్దు గడిపేదే ఉంది కానీ మాకేమి ఇస్తలేడు చిన్నతనంగా మేము భర్తలు చచ్చిపోయి కన్న కష్టం చేసుకొని బతున్నాం కానీ మాకు ఎవరు ఇస్తలేదు ఇస్తే గవర్నమెంట్ సొమ్ము అనేదే లేదు 6 పథకాలు వచ్చినాయి అమ్మ మరి అవి ఒకటన్నా ఏది లేదు ఒక కరెంట్ పిరి అని అంటారు కదా ఒక కరెంట్ మటుకు పిరి వచ్చింది కదా ఏది లేదు 6 పథకాలు అంటే ఏది లేదు కానీ ఈ బస్ ఎట్లున్నది పిరి బస్ మేము ఏమి ఎక్కం నాయన పొద్దుగాల 5 గంటలకు ఆటో ఎక్కొస్తాం పోతాడు కూడా ఆటోనే ఎక్కుతాం ఇక అది ఎవడెక్కుతాడో ఎవరి దత్తముందో మహిళలు మీకోసమే పెట్టిరు కదమ్మా ఇక మహిళలు అంటే మొత్తం బొచ్చడు మంది మూలకున్న ముసలు కూడా పోతుంది ఆయన బస్సులో మూలకున్న ముసలు కూడా పోతుంది మేము ఎప్పుడైనా ఆటోనే 50 రూపాయలు వస్తాడు 50 రూపాయలు పోతాడు అలానే మహిళలకు మరి ఏమైనా చేస్తుంటే ఏం చెప్తావు ఏమో ఆయన ఏం చేస్తాడు మాకైతే ఏం మేము పొద్దుగా లేచిడికి వస్తాము ఇక ఏం చేస్తాడో ఆయనకి ఎరక పబ్లిక్ ఎరక 1 మంది మహిళలను కోటీశ్వరి చేస్తా అంటున్నారు ఆడేం చేస్తాడు పొంద చేస్తాడు ఆడు చేయడు ఆయన చెయ్యడు ఏం చేయడు అది అన్ని మూఢనమ్మకాలే చెయ్యడు ఊర్లోకి ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి పాలన ఏమో పోతాడుతుంది ఆయన పోతాడు ఉండడు ఆయనకి ఇప్పుడే గింత పొంగులు పొంగుతుడు వచ్చి సంవత్సరం కాలేదు ఏడుంటాడు ఆయన గంత పొగరు ఉంటుంది ఆ మనిషికి ఆడు ఈడు అది ఇది అన్నట్టే ఉంటుంది ఆయనది అయ్యమ్మ అన్నట్లేదు ఏదో ఓట్ల ముందు ఒక లెక్క అవును మరి అట్లే ఉంది అండాలి ఎట్లా గవర్నమెంట్ ఇచ్చే పథకాలు 6 వస్తున్నాయా మాకేవి రావు ఏవి రావా ఏవి రావు ఎందుకమ్మా మాకు బతుకమ్మ చీర కూడా ఇయ్యలే బతుకమ్మ చీర ఇయ్యలే మాకే ఇస్తా అన్నాడు కదా 500 ఏమో ఇస్తా అన్నాడు కదా ఇయ్యలే సార్ మాకు ఇయ్యలే బతుకమ్మ చీర కూడా ఏవి ఇయ్యలే సార్ అలా రైతు బంధు ఏమైనా వచ్చిందా పోనీ రైతు బంధు కూడా రాలే రైతు బంధు మేము అప్పు తెచ్చుకోలే మేము తెలియదు సార్ తెచ్చుకోలే పెన్షన్ 4,000 వస్తున్నాయా మరి నాకెందుకు వస్తే రావు మీ ఇంట్లో వరకేనా ఎవ్వరికి రావు ఎవరికి రావు 2,500 ఇస్తా అన్నాడు ఏమో వస్తున్నాయా ఏమి రావు ఎట్లా మరి రేవంత్ రెడ్డి పాలన ఏం లేదు ఏం లేదా ఏం లేదు పద్మ గవర్నమెంట్ చేంజ్ అని ఎట్లా ఏం గట్లనే ఉంది ఏం రాకైతే ఏం లేవు సాయం అయితే పింఛన్ వేస్తామని వేయలేదు అవి 2500 ఇస్తామన్నారు అవి వేయలే గ్యాస్ ఫ్రీ ఇస్తామన్నారు పోయినాం తిరిగిన యాస్ట్ వచ్చి పోకున్నాం ఇక కరెంటు కోసం పోవంటే మా పిల్లలు ఓరేమి అయిపోయారు వస్తుంది కానీ ఇక మా వాళ్ళు పోలే ఇక మాకు చదువు రాదు 7 తాళ్ళు తిప్పితే 7 కాడు తిప్పితే ఇక మా వాళ్ళు రిస్క్ పడి పోలే ఇంక పోయింది మా వారు కానీ ఇక ఏం చేసి వచ్చారు కానీ నాకు ఫీల్ కాక పోలే నేను నాకు చదువు రాదని 7కి వెళ్ళలేనమ్మా అట్లా 4,000 పింఛన్ వస్తుందా పోనీ ఏ లేవు నాయన ఇస్తా అన్నారు కానీ ఏ లేవు అంతే ఇస్తా అని చెప్పారు అంతే కానీ ఇంకెప్పుడు ఇస్తారో అది ఇచ్చినాను చూసినాను ఇంక అట్లనే ఉంది ఏం కొత్తగా అయితే ఏం లేదు ఇక అమ్మ ఇస్తామన్నా ఇస్తేమన్నా వేస్తామేమో తెలియదు కొత్తగా తెలుసు ఏమి ఇవ్వలేగా నాన్న అట్లా ఇంక మరి కొత్తగా ఏమన్నా చేస్తానేమో అమలు వస్తానేమో ఒక బస్ ఫ్రీ ఒకటి వచ్చింది అంతే ఇక బస్సులో పోతున్నాం మాకు బస్సు వీలు కాదు బస్సులో పోలేము బండ్ల మీద పోతాం బండ్ల మీద వస్తాం ఇక ఫ్రీ బస్ అంటే కిచకిచలు ఆడతాను ఆయన ఆ కిచకిచలు ఇరికి ఎక్కలేము కిచకిలో ఎక్కలేము ఇరికి ఎక్కి ఉరికి ఎక్కాలంటే మా వల్ల కాలేదు బిడ్డ అట్లా ఇంకేం చేస్తాం కోరుకుంటాం కానీ ఇంకా రాలేను ఆయన మరి సంబంధం తర్వాత ఇంకా ఏమైనా చేస్తాడేమో అయితే చెప్పలేము ఏం లేదు తర్వాత ఇక్కడ ఏం చేస్తాడో కానీ ఇప్పటికైతే అన్ని ఏం చేయలే ఆ టైంకి రావు అవి కాదు ఆడ ఆపడాడు ఎక్కించుకోడు పిరి బస్ బాగానే ఉంది మా కష్టం మాదే అవును మరి గట్లే ఉంది దంద ఎప్పుడున్న దంద ఇప్పుడు ఉంది కొత్త ఏం లేదుగా
కొత్త ఏం లేదు. పథకాలు వస్తున్నాయి అమ్మ చెప్పారు కదా చాలా ఎన్నికల ఏం పథకాలు లేవు, ఏ వస్తలేవా? ఏ వస్తలేవు. ఇస్తా అని చెప్పండి మరి రేవంత్ రెడ్డి. పోయి అడుగురు మరి, ఆ? ఇస్తా అని చెప్పిండు అయ్యా, ఇయ్యంది మేమేం చేస్తాం. మీరు అడగాలి కదా, ఓకే, మీరు లబ్ధిదారులు మహిళలు మీకు అన్ని చేస్తా అన్నాడు. ఏమి లేవు. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? మాకేం తెలియదు అన్న, మాకు చదువులు వస్తే నా తెలిసేది, ఆ, మాకు చదువులు రావు, ఏవో ఇవి బతుకుతున్నాం ఈ బతుకులు, ఆ. మాకేం తెలియదు. అంతేనా? అంతే. 500 సిలిండర్ ఇస్తామన్నారు, వస్తుందా? రాలేదు, రావట్లేదా? 4000 పెన్షన్ పెంచుతామన్నారు, ఏం పెంచలేదు, ఏం పెంచలేదు. మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఏం ఇస్తలేడు అయ్యా, మా ఏం లేవు మాకైతే. 6 గ్యారెంటీలు అన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేసిండు ఆయన? ఉమ్. ఒకటి బస్సుది ఒకటి ఫ్రీ పెట్టిండు, ఆధార్ కార్డు. కొనుక్కుంటున్నారా? ఆ. కొట్టుకుంటారు, ఏం లాభం లేదు ఆయన గెలిచి కానీ అందరు అంటారు. కాదమ్మా, మీకు చాలా పథకాలు ఇచ్చిండు కదా, 4,000 వేస్తాం. ఇయ్యలే 4,000 వెళ్ళలేవు, అదే 2,000 ఇస్తుండు. గ్యాస్ ఉత్తగన్నాడు, గ్యాస్ లేదు. పిల్లల పెళ్లిళ్ళు అయితే అవి ఉత్తగా ఇస్తాడు, అవి లేవు, ఏవి లేవు. తులం బంగారం ఇస్తాను, తులం బంగారం ఇస్తాడు, ఏవి ఇయ్యలేదు. 2,500 మహిళలకు ఇస్తా అన్నారు కదా. లేవు, ఏమి లేవుగా. పబ్లిక్ అంత తెలుస్తలేదు అన్న. ఏమనుకుంటారమ్మా మరి పబ్లిక్? ఇప్పుడు అందరు తిడుతురు కానీ తిట్టినోడు లేడు. తిడుతుర్రా? ఎందుకంటే ప్రజాపాలన మంచిగా చేస్తున్నాం అంటున్నారు రేవంత్ రెడ్డి. అవును చెప్తారు, ఏం మంచిగా చేస్తలేడా? చేస్తాడు అందరు తిడుతురు. నీకు వచ్చిందమ్మా 4,000 పింఛన్? రాలే, ఇస్తలేరు. అవే 2,000. అవే 2,000. మరి ఎన్నికలప్పుడు చాలా చెప్పారు కదా అప్పుడు. ఇక చెప్పింది కానీ ఆయన గెలవాలని చెప్తారు కానీ ఎవరైనా ఆయన బతికి కాడు చెప్పుకోండు. ఇక ఇప్పుడు ఏమీ ఇస్తలేడు, ఏం చేస్తాం మరి, కొట్లాడతాం ఆయన దానికి పోయి. మనం ఇక మనకి గెలిచినాక ఏం చేస్తాడు, ఇక అట్నే ఉంటాడు. 5 ఏళ్ళ దాకా ఉంటాడు ఎట్లా ఆయన. ఇవి ఉన్నాక పోతాడు, పోయినాక మళ్ళీ ఎవరు వస్తేనో ఇస్తారో ఈ రోజు మళ్ళీ రాడా రేవంత్ రెడ్డి మరి? ఇంకేం వస్తాడు, ఎవరే రాడు. మళ్ళీ 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇల్లు కూడా కొడుతుండు అని అన్ని ఆగమాని చేస్తుండు. ఇక జనాలు అందరు తిడుతురు గట్లా. కోటీశ్వరం చేస్తారట మిమ్మల్ని మహిళలు అందరూ. చేస్తుండే, ఎలా చేస్తుండు కోటిద్దరు. ఇవన్నీ కూలి బతు కుక్క బతు చేసుకొని బతున్నాం. అంతేనా? ఏం లేవు. కోటీశ్వరం చేస్తారట. ఏం చేసలేడయ్యా, ఏం రాలేదు. ఆయన ఒప్పుకున్నది ఒక్కటి కూడా రాలేదు. గ్యాస్ రాలేదు, ఏది రాలేదు. బస్ అని ఒకటి పెట్టిండు, ఆ బస్సులో ఎక్కేది ఎవడో పోయేది ఎవడో ఎక్కి ఆడ కింద పడే ఉంది కానీ మొగోళ్ళకి సీట్ అయితే దొరకలేదు. ఈ ఆడవాళ్ళకి పోతుర్రు వస్తుర్రు, ఇక పోయిన వాళ్ళకే తెలుసు బిడ్డ. మేమైతే ఎన్నడూ ఎక్కింది లేదు, చేసింది లేదు. ఆ బస్సులో ఆపమంటే ఈడ స్టాప్ ఉంటే ఆడ ఆపుతుండు ఆయన. ఆ బస్సు ఆయన భయపడి, ఆ పబ్లిక్ భయపడి, ఆ ఫ్రీ బస్సులని బస్సులు గట్లని ఏం చేస్తలేడు అయ్యా. ఆ పింఛన్లు వేస్తాను, పింఛన్లు వేసలేదు. గ్యాస్ అని గ్యాస్ లేదు, ఏది లేదు. ఈ రేవంత్ రెడ్డి రాడు రాడు రాడు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నాడు అయ్యా, అని కడుపులా కూడా. ఎందుకమ్మా అప్పుడేమైంది? అప్పుడు మంచిగా ఉండేది నాయన, దేనికైనా. ఈయన వచ్చి ఏది కూడా ఇది చేస్తాను పని ఒక్క పని కూడా చేయలేదు. మార్పు రావాలనుకున్నారు మీరే? మార్పు రావాలనుకున్నాము, మాటలకు మోసపోయినాము. ఆడోళ్ళకి పైసలు అన్నారు లేదు, గ్యాసులు అన్నారు లేదు, పింఛన్లు అన్నారు లేదు, కళ్యాణ లక్ష్మి అన్నారు లేదు. ఏదైనా ఒప్పుకున్న పథకం ఒక్కటి కూడా కాదు. ఒక బస్సు ఏందో ఆ బస్సు చేసిండు అయ్యా. బస్సు ఎక్కినోడోడో సచ్చినోడోడో ఏం చేసినోడోడో ఇంట్లో అన్నాడు. ఏవి లేవు నాయన, ఏవి లేవు. ఏం మంచిగా చేయలే ఈయన వచ్చి. సంవత్సరం అవుతుంది కదా. సంవత్సరం అవుతున్నా లేదు, ఇంకా 5 ఏళ్ళకు కూడా లేవు. ఆయన చేయడు, 5 ఏళ్ళ కూడా చేయడు, ఏం చేయడు నాయన. ఏం మాకైతే మంచిగా లేదు. కాదమ్మా, మరి ఒకవైపు రేవంత్ రెడ్డి ఇచ్చినామంటున్నారు 6 గ్యారెంటీలు, మీరేమో ఇయ్యలేదు అంటున్నారు కదా. ఎవరికి ఇచ్చిండు ఏంది? అది అమలే చేయలే, ఎక్కడికి వచ్చినాయి. ఆయన అమలే చేయలే కదా నాన్న, చేస్తే వచ్చేది. ఆయన ఏం చేసిండు? చేయలేదు. ఒకటి బస్ అని చేసిండు, ఏం చేయలేదు. ఆయన ఏంది ఎట్లా వస్తాయి? ఏం చేయలే. ఎందుకు గెలిపించుకోరు మరి? ఇక గెలిపించుకున్నాం అంటే ఎవడమైనా కానీ పెడతా అంటే ఆశ, కొడతా అంటే దెబ్బ భయం అన్నట్టు ఉంటుందిగా కొడుక. అట్లా అనుకున్నాము. ఇక ఏమో మరి ఆడోళ్ళకి పథకం అంటే, గ్యాసులు అంటే, పింఛన్లు అంటే, అవి అంటే అని ఆశపడి చేసినాం కానీ ఏం లేదు, ఏం చేయలే, ఏం మంచి చేయలేదు. ఏమనుకుంటారమ్మా జనాలంతా? జనాలంతా తిట్టినోళ్ళే కానీ తిట్టనోళ్ళు లేరు రేవంత్ రెడ్డిని. తిట్టనోళ్ళు లేరు. ఎందుకు తిడతారు మరి? ఎందుకు తిడుతున్నారు? ఏది మంచిగా చేస్తలేడని, ఏది మంచిగా చేస్తలేడని. మంచిగా చేస్తే తిడతారు. ఏదైనా జనాలకు మంచిగా చేస్తేనే కదా నాయన. ఆయన అన్న పనులన్నీ ఒప్పుకొని అని వేయాలి, చేస్తేనే మంచిది అంటారు. మరి చెయ్యండి. జంగమ్మ ఎట్లా 4,000 పింఛన్ వస్తుందా? వస్తలేదు నాయన, ఏం వస్తలేదు. ఆ బస్సులు వేస్ట్ పిరి పెట్టిండు. బస్సు ఎక్కితే ఇంకా ఇంకో బస్సు వస్తే చూడంటారు వాళ్ళు. వాళ్ళ కోపాలు ఎక్కువైనాయి. మరి మాకేమిస్తున్నా, ఏమి ఇస్తలేడు.
ఆ, కోటేశ్వరం చేస్తాడట మిమ్మల్ని. ఏమిచ్చి అయ్యా కుక్కంది అన్నట్టే కుక్కంది అన్నట్టే అంటారు మళ్ళీసారి. ఎందుకమ్మా? ఎందుకు ఏం చేసిండు వచ్చి ఏం చేస్తుండయ్యా మాకు ఆ బస్సులు ఎందుకు పిరిగా పెట్టిండు సంవత్సరానికి ఒకసారి ఎక్కం మేము మాకెందుకు పిరిగి కోటేశ్వరం చేస్తాడట కోటి మంది. ఆయన కోటీశ్వరిని చేస్తాడో ఆడు దెబ్బలు తింటాడు ఆఖరికి చూడుర్రి. ఎందుకు పథకాలు ఇస్తున్నారు కదా? ఏం పథకాలు ఇచ్చిండు ఏమిచ్చిండు భూమి ఉంటే పింఛని అది వేస్తానే లేడా పింఛన్ ఇంతవరకు లేదు మాకెన్నడు ఒక్క నెల ఇచ్చి బంద్ చేసిండు ఏమిస్తుండు ఏమిస్తలేడు ఆడు మళ్ళాసారి గెలిస్తే చూడుండ్రి ఆయన కానొస్తే పంది దొక్కినట్టు దొక్కుతారు జనాలు ఎవ్వరు ఊకోరు చూడు మళ్ళా 10 ఏళ్ళకి రేవంత్ రెడ్డి ఉంటాడట. 10 ఏండ్లు కాదు ఈ 5 ఏండ్లు నిండా చేసే వరకు ఆయనకి ఎన్ని మాటలో చూడు. ఎందుకు తిడుతురమ్మా మరి? ఎందుకు ఏం ముఖ్యమంత్రి ఏం చేసిండు గాసు పిరి అన్నాడు ఏది పిరి ఇచ్చిండు 500కే ఇస్తున్నాడట కదా సిలిండర్. ఏడా 1000 రూపాయలు 1100 ఎవరు ఇస్తున్నారు బిడ్డ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడట. ఏడ పిరికి అంటారంటే పాడయింది ఉందా పిరి ఎన్నడూ లేదు బిల్లులు కట్టడే సరిపోతుంది మళ్ళా మాత్రం గెలవడు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను. ఆయన ముఖం చెప్పుడే ఉంది ఎవరికి ఇచ్చిండు ఎవరి పేరు అందులో రాసుకుండో చూపియమని ఉప్పిచ్చిండు గెలిచిండు బయట పడ్డాడు ఇక ఆగుతలేడు కొడుకు మళ్ళా గెలిస్తే ఆయన పందింతో గిరాడు దొక్కుతారు అంతకు తప్ప ఏం లేదు. మార్పు రావాలనుకున్నారు కదమ్మా మరి ఎందుకు మారాడు ఏమి ఇయ్యాడు ఏమిస్తుండయ్యా మాకు కష్టం చేసుకుంటున్నాం బతున్నాం అంతే. సంవత్సర పాలన బాగాలేదంటారు. బాలేదు మళ్ళా రాడు రేవంత్ రెడ్డి. రాడు మరీ రాడు. ఇప్పుడు మా పేరు మీద అయితే ఏది రాలేదు. నేను 40-30 ఏళ్ళు సంసారం చేయబట్టి మాకున్న 44 గజాలు ఇల్లు మా పేరు మీద వస్తే అన్ని కొట్టేస్తాడు. మేము కన్నా కూలి చేసుకుంటాము. ఎందుకు తమ్మి వచ్చి ఏం లాభం ఆయన ఏం చేసిండు మాకున్నది కదా ఏది లేని నిరుపేదకు చూసి ఇవ్వాలి కానీ ఉన్నోనికే పెడతారయ్యా కష్టం చేస్తే లేని చూసి ఇవ్వాలి తమ్మి. ఎవరైనా మొదట్లో పేరు ఎవరు ఏం లేకుంటుంటుంది చూడు వాళ్ళకి ఇవ్వాలి. ఏం లాభం నువ్వు అందరికేమో కొట్టేస్తావు ఉన్నోనికే పెడతీవి ఏం లాభం వస్తుంది తమ్మి. ఎవరైనా ఆయనైనా 4 ఏండ్లు 5 ఏండ్లు వెళ్ళిపోతాడే ఎవడేం ప్రపంచం మీద గుంజుకోడు అంతే తమ్మి నా బాధ. మాకే పథకం రాలేదు వచ్చినాయి కొట్టేసుకొని పోతుండు. మాకు ఇప్పుడు ఒక ప్లాట్ వచ్చిందన్న ఆడ మొదట్లో చెక్ చేయాలిగా ఈమెకు ఈ పేరు మీద గిది ఉందా అని అది చూసి ఇవ్వాలి. మాయి గుంజుకపోయి ఉన్నోనికే పెడతీవి గరీబోంది ఉన్నోనికే పెడతీవి ఏం లాభం వస్తుంది అది మాకు ఏది లేదు ఇవ్వాలి తమ్మి. గరీబం మొత్తం మొదట్లో చెక్ చేసి ఇవ్వాలి ఇచ్చేది కూడా. నీ పేరు మీద 4 వచ్చినాయి 4 సార్లు అమ్ముకున్నావు మళ్ళీ పట్టలేకుంటున్నావు కానీ మొత్తం రానోనికి ఇవ్వాలి తమ్మి ఏది ఇచ్చినా అదే నేను కోరుకునేది అంతే. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ఐలమ్మ. ఎట్లుంది గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది కదా? ఏముందన్న ఉన్నోళ్ళకే ప్లాట్లు ఇస్తారు లేని వాళ్ళకైతే ఏమి ఇయ్యరు. ఓట్లప్పుడు ఎంక్వైరీ చేస్తారు ఇస్తాం అంటారు ఓట్లు వేసినాక అవతలకి వెళ్తారు. మాకు 2 బాబులు 1 అమ్మాయి మేము ఈ కూరగాయలు అమ్ముకొని బతుకుతాం. మా బాబు 15 చదివింది 2 బాబులు ఉన్నారు. 1 బాబు కన్నా జాబ్ వస్తుంది. మేము గరీబులం కూరగాయలు అమ్ముకొని బతుకుతాం. మా తురికేం జాలి పథకాలు వస్తున్నాయి మరి మీకు? మాది ఇంకేం రాలేదన్న రాసుకోవేరు కానీ ఏమి ఇవ్వలేదు. మాకు ఇక కూరగాయలు అమ్ముకోవాలి బతకాలి పిల్లలను చదివించుకోవాలి. ఏమి ఇవ్వలేదు ఏది లేదన్న మేము గరీబులం కావాలంటే మా ఇంటికాడ వచ్చి చెక్ చేసుకోరు. అప్లై చేసుకోవట్లేరా మరి ఎందుకు? చేసుకున్నాము ఇస్తామంటున్నారు ఇస్తలేరు ఏమి ఇస్తలేరు. మా బాబులు 2 చదివి ఉన్నారు. ఈ కూరగాయలు అమ్ముకొని చదివిపించిన ఉండి లేక 1 బాబు కూడా జాబ్ లేదు. 20 సంవత్సరాలు ఉన్నారు. ఒక ఆయన 25 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రోడ్ల మీదనే బతుకుతున్నాం మేము. జాబులు వస్తాయన్నారు ఇస్తలేరు కదన్న ఆయన వచ్చి సంవత్సరం కూడా అవుతుంది ఏమి ఇస్తలేరు. ఉన్నోళ్ళకు లేనోళ్ళకు చూసి ఇవ్వాలి. ఉన్నోళ్ళకే ఇస్తే ఎలా ఇస్తారు లేనోళ్ళకి కూడా ఇవ్వాలి కదా. మేము అదే కోరుకుంటున్నాం మా బాబులకు జాబ్ రావాలని కోరుకుంటున్నాం. పథకాలు వస్తున్నాయా? ఏ పథకాలు ఇంకేమి అమలైనాయి బిడ్డ ఏవి లేవు. ఇంకే అమలాలు కూడా రాలే మాకు ఇంకా ఇప్పటివరకు ఏది రాలే. 0 అకౌంట్ అన్న అది కరెంట్ బిల్ అన్నాడు ఆ 0 బిల్లు కూడా మళ్ళీ వేస్తూనే ఉన్నాడు. ఏం అర్థమవుతలేదు మాకు. 1200 ఏమో బాగున్నాము 1200కు 9000 చేసిండు కరెంట్ బిల్లు. మరి 9000 అంటే మేము మెడికల్ తెచ్చి కడతాము. అదేం 9000 అట్టెట్లు వస్తాయి నెలకు 1000 రూపాయలు వస్తాయా అని అదే అంటే లేకుండా కరెంట్ మీటర్ విక్కొని పోతుందని చెప్తాడు. ఇట్లా అవుతుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి
ఏది ఫ్రీ ఎక్కడుంది? మరి 9,000 ఎట్లయినాయి మరి? ఇప్పుడు జీరో బిల్ అన్నాడు కదా, మరి 9,000 ఎట్లయినాయి చెప్పాలి కదా. ఇప్పుడు ఏ పథకాలు వస్తలేవా అమ్మ మరి? ఏ పథకాలు వచ్చి ఇప్పుడు జీరో బిల్ అంటున్నాడు. 500 సిలిండర్ కూడా వస్తలేదా? 500 సిలిండర్ పెట్టుకుంటే వాళ్ళకి ఏమొచ్చో తెలియదు, ఇంకా మాకైతే రాలేదు. ఎట్లుంది ఓవరాల్ కాంగ్రెస్ గవర్నమెంట్? ఈ కాంగ్రెస్ అంటే ఇక మీకే తెలియదు బిడ్డ, మాకు తెలిసిన కాడికి ఇక అట్లనే ఉంది గట్ల. పథకాలు అయితే వస్తలేవు. వస్తలేవు అంటున్నాడు ఆయన, గమ్మున ఉంటున్నాడు, అంటున్నాడు గమ్మున ఉంటున్నాడు, అంతే. ఆన వరకే ఉంది, ఇంకా చేసేవైతే ఏం లేవు. నాకు భర్త చచ్చిపోయి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి పింఛనే లేదు మాకు. ఎన్నిసార్లు పెట్టిన ఆఫీస్, మున్సిపాలిటీ ఆఫీస్లో ఆడ సరూనగర్లో అన్నిసార్లు పోయినా కాగితాలు. చాలామంది మా దగ్గర లీడర్లు ఉంటారు కదా, నెంబర్లు, వాళ్ళు తీసుకుపోయారు. అవి లేవు ఇవి లేవు. ఈయన ఎవరు, బాలరెడ్డి రవీందర్ రెడ్డి, దానికి నెంబర్లు. ఏం పని చేస్తారు సార్, ఏ డ్రైనేజీలు ఆడనే వంగిపోతాయి, ఏ గలీజ్ అంతా అల్లనే. మా కాలనీలో ఇల్లు మొత్తము గుంతలకు ఉంది, నీళ్ళు అన్నీ వస్తాయి. అన్నీ వచ్చినా కానీ అప్పుడు అయినప్పుడు మనిషికి 10,000 ఇచ్చిండు ఇంటికి, కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు నీళ్ళు వచ్చినా ఎవరు దిక్కులేడు, ఏ వచ్చినా ఎవరు దిక్కులేడు. ఇప్పుడు మార్పు కావాలనుకున్నారు కదా. మేము మార్పు రావాలనుకున్నాము. లోన్లు ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు, పింఛన్లు చేస్తామన్నారు కొత్త వాళ్ళు కూడా. అవి లేవు ఇవి లేవు. ఇంకా మరి ఇప్పుడు మహిళలకు కూడా కొన్ని పైసలు ఇస్తామన్నారు కదా, 2,500, అవి కూడా లేవు. మరి ఎట్లా మరి? రేవంత్ రెడ్డి మహిళలను మంచిగా ఉండు అయ్యా, చాలా మంచిగా ఉండు. అందరికి పుట్టిలోనికి పెట్టిలోనికి అందరికి పెడుతుండు. నిజంగా 10 ఏళ్ళు ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి 1 నెల 2 నెలలు 3 నెలలు ఇచ్చిండు. పింఛనే లేదు నాకు. పింఛన్ మొత్తం ఒకడు ఉండే లంబడాయన, ఆయన రేపు వచ్చి తీసుకుంటామ్మా అని తీసుకుపోయిండు. ఆ బుక్ ఎక్కడో మాయం చేసి ఇయ్యలే. ఇక అప్పటి నుంచి పింఛనే లేదు. ఎంజాలకు పోయినా, మళ్ళీ ఎంజాలకి వెళ్ళా. ఇప్పుడు ఆయన ఉంటాడు చూడు, ఆయన ఆడికి అందరం పోయినాం. ఆడికి కూడా బుక్కులు ఇచ్చి వచ్చినాం. ఇంకేం చేయాలి? పథకాలు ఏమన్నా వస్తున్నాయా మరి? ఏది లేదు. బస్సు మనకెందుకు బిడ్డ, మనం ఎక్కుతామా? అరే రోజు పోయేటట్టు పోతున్నాం. బస్సు పెట్టమన్నాడు, ఒకటి బట్లాడేది. మీకోసం పెట్టినాడు కదా. మా కోసం ఎందుకంటే మేము రోజు పైసలు ఇచ్చిపోతాం. ఫ్రీ బస్ ఉన్నాక పైసలు మరి టైంకి ఉంటుందా? ఉంటుందా? టైంకి వస్తలేవు బస్సులు. మనం పోవాలంటే టైంకి ఉంటుంది బిడ్డ. ఓ నాడు పోతాం, ఓ నాడు వస్తాం. ఇంకా అట్లా ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పాలన? ఇంకెట్లనే ఉంది. ఇంకేముంది? మనమే కష్టం చేసుకుంటే మనమే తింటే, ఆయన మనకేమన్నా పెట్టే ఉందా? మనమేమన్నా తినేది. ఇంకా పింఛన్ గతి లేదు, ఇంకేముంది? ఇస్తాడట 4,000 ఇస్తానన్నాడు. ఏమో మొత్తమే అసలే లేదు రమ్మోడు అంటే పెసరు పప్పు కేసరు పెట్టా అంటే ఎట్లా అయ్యా? అసలే లేదా? మొత్తమే లేదు బిడ్డ అంటే నాకు పింఛన్ మొత్తమే వస్తలేదు. 10 ఏళ్ళు వెళ్ళి 11 ఏళ్ళు పడ్డాయి మా ఆయన చచ్చిపోయి. ఉన్నది వెళ్ళిపోయినా. మరి కోటి కాదమ్మా, అందులో ఉన్న వాళ్ళని కోటీశ్వరం చేస్తా అంటుండే రేవంత్ రెడ్డి. 1 కోటి మంది మహిళలు ఇంకేమని చేస్తాడు? ఆ దేవునికి ఎరక, ఆయనకి ఎరక. చూద్దాం. కుమారాణి ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎట్లుంది? గవర్నమెంట్ చేంజ్ అయింది కదా. చేంజ్ అయింది, వేస్టే. ఎందుకమ్మా? ఎందుకమ్మా అంటే ఇక ఇట్లనే బాధలే ఉన్నాయి, కష్టాలే ఉన్నాయి. ఏం బాధలేదు. ఏమున్నాయి బాధలు చెప్పండి. ఇక బస్ అయితే వేస్టే, లాస్ చేసుకునేది. ఓ విద్య వైద్యం ఉంటే చాలు. పిల్లలు చదువుకొని కష్టపడి వ్యవసాయం చేస్తే వాళ్ళు చదివిస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇక మరి ఈ బస్ వల్ల ఏం లాభం చెప్పు? అందరికి మా గురించి పెట్టినా కానీ ఒకరేంకోరు ఒత్తుడు నరకం చూపిస్తుర్రు. సావక ముందు నరకం ఎట్లుంటుంది అట్లుంది. ఈ ఫస్ట్ నుంచి అన్న నరకం తీసేస్తే బాగుంటుంది. తీసేయాలి. పైసలు పెట్టుకుంటే ఎవరు భయం వాళ్ళకు ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకి పీకర్ ఉంటుంది, ఎక్కటోళ్ళకి పీకర్ ఉంటుంది. ఈ ఫ్రీ బస్ పెట్టించండి మొత్తం నరకము, మాటలు, తిట్టకము, దిగ దిగు సావ రాదే, దిగరాదు, అది ఇది అని మాట్లాడుతారు. మాటలు ఇట్లా పడితే అట్లా. గౌరవం లేదు, మొత్తమే లేదు గౌరవం. ఏడొస్తుంది అసలు మాట్లాడితే? ఫ్రీ బస్సు తీసేయాలి, ఫ్రీ బస్సు తీసేయాలి అంతే. ఏమొస్తున్నాయి పింఛన్ అయితే మాత్రం 4 ఏళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? మా మామయ్య లేచి చనిపోయి 4 ఏళ్ళు అవుతుంది, పింఛన్ వస్తలేదు, ఏమొస్తలేదు. ఎవరి మీద మొత్తుకోవాలి, ఎడబెట్ట అప్లికేషన్ పెట్టి ఇక ఊకుంది. సపడే ఒకటి ఇవ్వకుండా ఆయన ఏం పెట్టిందో ఏమి అమ్మకే ఎరక. చాలా బాగానే ఉంది. ఇక 6 గ్యారెంటీలే. అది ఇప్పుడు తక్కువనే చేసారు కదా. ఇది రైతు బంధు ఇంకా మాకు రాలే. రైతు బంధే వాళ్ళే 3 ఎకరాలే ఉంది పొలం. కానీ
ఇంకెప్పుడు పడతా 10,000 ఇస్తాను నేను 15,000 ఇస్తాను ఇస్తాను అన్ని మాట ఇచ్చిండు కానీ ఆ మాట మీద ఎవరు నిలబడరు ఇప్పుడు. ఆ 15,000 కాదు 10,000 కూడా రాలే 10,000 కూడా రాలేదు. రాలే. ఆ భూమి ఉన్నది ఎవరంటే పింఛన్ అది రాదా అదా రైతు బంధు రాదా మీకు భూమి ఉన్న వాళ్ళని ఈ కూరగాయలు తీసుకుంటారు అంటారు. కూరగాయలు తీసుకుంటారు రైతు బంధు వస్తుంది అది వస్తుంది మీరు ఇంకేంది మీకు అన్ని ఇస్తుండు రేవంత్ రెడ్డి అని చెప్తారు కానీ ఏమి ఇస్తలేరు మాకు. చాలా నరకమే చూపిస్తారు మొత్తానికి. 15,000 ఇప్పుడు వేస్తున్నాడు కదా సంక్రాంతికి. ఏమేస్తాడో ఏమో వేసరే తెలుస్తుంది ఇక అప్పటిదాకా అయితే తెలియదు. నమ్మకం లేదు మాకు. ఈ ఫ్రీ బస్ అయితే తీసేయాలి. విద్య వైద్యం ఉంటేనే హాస్పిటల్కి పోయేటోళ్ళు హాస్పిటల్కి పోతారు చదువుకుంటారు అంతే తప్ప ఇంకే పథకాలు వద్దు ఎవరు వద్దు. ఎవరు కష్టం చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ ఎవరి మీద ఆధారపడితే అవుతుందా? ఇప్పుడు నేను పొద్దున్న దాకా గిడ కూర్చుంటే వస్తే 100 500 వస్తాయి రావు. పీ పథకాలు పెట్టి ఎవరిని నష్టం పెడతారు? ఎవరి కష్టం వాళ్ళదే. పొద్దున్న లేస్తే రుణం తెచ్చుకున్నావా? రుణమాపు లేదు ఈయన మాపు లేదు అంతే. ఎందుకు చేసిన అంటాడు కదా రేవంత్. మాకేం లేదు ఇంకా రాలే మీకు. నేను తెచ్చుకోలే మీకు కట్ట కూడా కట్టలేదు ఆ భయానికి. ఏమనుకుంటారు జనాలు మరి ఎట్లుందట కాంగ్రెస్ గవర్నమెంట్? ఏ వేస్ట్ ఏం బాగాలేదు. రెడ్డిస్ వచ్చిండు మేము కూడా రెడ్డిసే కానీ ఏం చేస్తుంటే చెప్పు. అన్ని అవసరం ఉన్నట్టువే అవసరమే వాడాలి. అవసరం లేని ఎందుకు? ఏం బాగుంది అందరు తిట్టుకునే పరిస్థితి. ఆయన తిట్టిపించుకుంటుడు మనుషులను తిట్టిపిస్తుడు అంతే. కానీ మనుషులని తిట్టిపియకుండా ఉండాలి. ఇప్పుడు ఈ బస్సులలో ఆడవాళ్ళకి పంచది పెట్టిండు. ఇక మొగోళ్ళకేమో మొత్తం టికెట్ పెట్టిండు. ఆ మొగోళ్ళకి కూడా సమానంగా పెడితే అయిపోతాయి కదా అట్లా. అందరిగా నేను ఒక్కదాన్నా అందరు తిడుతురు. అదే ఇవి ఇట్లా బస్సు ఎక్కడము దిగడము ఓ దగ్గర దింపమంట ఓ దగ్గర దిగ కోపాలు తాపాలు. అప్పుడేమో భయానికి డ్యూటీ చేసేది సపడాకుండా దించిపోయేది. ఇప్పుడేమో నీదేం పోయిందామంటే దిగుతా దిగు లేకపోతే లేదు అంతే. ఏం చెప్పాలి ఇక ఫ్రీ బస్ ఒకటి తీసేయాలి. నేను చెప్తున్నా ఫ్రీ బస్ ఒకటి తీసేయాలి. 1వ తారీఖు నుంచి అందరు హ్యాపీగా ఉండాలి. 2025 వ్యవసాయమే. కొంతమందికి అయినా కొంతమంది కాలేదు. ఎందుకు ఏమో మనకు అవుతుంది అంటారు అయితలేదు. అయినోళ్ళేమో సంతోషపడుతున్నారు కానోళ్ళేమో తిట్టుకుంటున్నారు. రైతు బంధు కూడా రాలేదు కదా రైతులకు ఇబ్బంది. అప్పుడేమో మంచి టైంకి రైతు బంధు వేసినప్పుడు పెట్టుబడికి అందేది కేసీఆర్ వేసినప్పుడు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు వేసలేడో అర్థమవుతుంది. వేస్తున్నా అంటుండే వేసలేడు. కానోళ్ళు తిట్టుకుంటున్నారు ఏం గవర్నమెంట్ ఏంది అని. మళ్ళీ రైతు బంధు టైంకి పెట్టుబడికి అందేది రైతులకు. ఇప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు రాలేదు కాబట్టి తిట్టుకుంటున్నారు అంతే. ఇంకా ఇబ్బంది అవుతుంది అంటే వడ్ల పైసలు టైంకి వచ్చిన వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు రానోళ్ళు తిట్టుకుంటారు. ప్రతి ఒక్కరు తిడుతురు రైతులు. అయితే రైతులంతా రివర్స్ అయినారు. ఈ రైతు బంద్ వేయలేదు రుణమాఫీ చేయలేదు కొందరికి వేసాడు కొందరికి చేయడా అని అట్లా తిట్టుకుంటున్నారు. నెక్స్ట్ టైం గవర్నమెంట్ కష్టం రావడం. అప్పుడేమో 10 ఏళ్ళు పాలన చేసిండు కదా. అప్పుడేం చెప్పిండు రుణమాఫీ చేస్తా రైతు బంధు పెంచుతా రైతు కౌలు వాళ్ళకి కౌలు డబ్బులు వేస్తా మళ్ళీ గృహలక్ష్మి పథకం పెడతా ఇవన్నీ చెప్పిండు కదా. ఏవి ఒక్క పథకం కూడా అమలు కాదు ఒక ఫ్రీ బస్ తప్ప అంతే. ఇప్పుడు రైతు బంధు మాఫీ అనేది అది సక్సెస్ఫుల్ కాలేదు. కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు. ఇప్పుడు ఏం చెప్తాము ఆయన ఇబ్బందులు చెప్పుకుంటున్నాడు కదా అసెంబ్లీలో. అంత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆగం చేసిరు మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం అని అంటున్నాడు కదా ఆయన కూడా. ఏమో ఇంకా అది ఏం చెప్పలేము. రైతుల ఓట్లు అయితే వాడాయి కన్ఫర్మ్. అది రైతులు విసిగిపోతున్నారు. రుణమాఫీ వాడాక మాఫీ కాక రైతు బంధు వాడాక విసిగిపోతున్నారు.